హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోయే టాపిక్ ఆటోమేటిక్ లేత్. ఆటోమేటిక్ లేత్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆటోమేటిక్ లేత్స్ ఆర్ హై స్పీడ్ అండ్ హెవీ డ్యూటీ లేత్స్. ఓకే, ఇవి చాలా హెవీ డ్యూటీ పర్పస్లో మనం ఆటోమేటిక్ లేత్స్ని యూజ్ చేస్తాం అండ్ ఇట్ ఈస్ వెరీ హై స్పీడ్. ఓకే, హై స్పీడ్ లేత్స్ అండ్ ఆర్ అడాప్టెడ్ ఇన్ మాస్ ప్రొడక్షన్. మనం మెయిన్గా మాస్ ప్రొడక్షన్లో మనం ఆటోమేటిక్ లేత్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీ ఉందంటే ఆ అలాంటి ఇండస్ట్రీస్లో మనం మాస్ ప్రొడక్షన్ కావాలి కదా, అలాంటి టైంలో మనం ఆటోమేటిక్ లేత్స్ అనేవి యూజ్ చేస్తాం. అసలు మాస్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకే ఆబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 1000, ఇప్పుడు ఈ పెన్ ఉందంటే ఈ పెన్నుని, ఈ కప్పుని చూసారా, ఇది తయారు చేయాలి. ఒక సేమ్ డయామీటర్స్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డయామీటర్ ఉంది, తర్వాత ఇక్కడ నుంచి కొంచెం తక్కువ డయామీటర్ ఉంది, తర్వాత కొనికల్ పార్ట్ లాగా వచ్చింది. ఓకే, ట్యాపర్ వచ్చింది, ట్యాపర్ టర్నింగ్ యూజ్ చేస్తారు. మళ్ళీ తర్వాత తక్కువ డయామీటర్ వచ్చింది. సో ఇది తయారు చేయాలంటే మనం లేత్ మెషిన్ యూజ్ చేస్తాం. ఒక చెక్కది, ఇలాంటిది ఒక చెక్కతో తయారు చేయాలంటే, ఓకేనా, ఇలాంటి ఆపరేషన్ చేయాలంటే మనకి స్ట్రైట్గా చేస్తాం, తర్వాత ట్యాపర్ టర్నింగ్ చేస్తాం. కానీ ఇది 3 డిఫరెంట్ డయామీటర్స్ ఉన్నాయి. ఓకే, ఇలాంటివి ఒక చెక్క దాంతో తయారు చేయాలంటే మనం ఆటోమేటిక్ లేత్స్ యూజ్ చేస్తాం. ఇది ఇప్పుడు ఈ పెన్నుని నేను ఒక 1000 ఆర్డర్ పెట్టాను. అవి తయారు చేయాలంటే మనం మాస్ ప్రొడక్షన్కి వెళ్తాం. ఒకటే ప్రోడక్ట్ ఒకటే, కానీ మనకి ఎన్ని పీసెస్ కావాలి? 1000 పీసెస్ కావాలి. అలాంటప్పుడు ఇంకా ఇండస్ట్రీలో 1000 ప్రోడక్ట్స్తో సరిపోతుందా? 10,000, 1,00,000 అలా సేమ్ ప్రోడక్ట్నే వాళ్ళు మళ్ళీ ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. దాన్ని మాస్ ప్రొడక్షన్ అంటాం. మాస్ ప్రొడక్షన్లో మనం ఆటోమేటిక్ లేత్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఆటోమేటిక్ కంట్రోల్స్ ఫర్ మూమెంట్ ఆఫ్ వర్క్ అండ్ టూల్ ఎట్ ద ప్రాపర్ రేట్స్ అండ్ ద సీక్వెన్స్. ఓకే, ఇప్పుడు ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది? అసలు ఆటోమేటిక్ లేత్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? మూమెంట్ ఆఫ్ వర్క్ అండ్ టూల్ ఎట్ ద ప్రాపర్ రేట్ అండ్ సీక్వెన్స్. ప్రాపర్ రేట్ అండ్ సీక్వెన్స్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఓకే, వన్స్ ద కటింగ్ టూల్స్ ఆర్ సెటప్ అండ్ ద మెషిన్ స్టార్ట్స్ ఇట్స్ పర్ఫార్మ్ ఆటోమేటికల్లీ ఎట్ ఆల్ ద ఆపరేషన్స్ టు కంప్లీట్ ద వర్క్. ఇప్పుడు ఒకసారి మనం టూల్ని ఫిక్స్ చేస్తాం అనుకోండి, కటింగ్ టూల్ని మామూలుగా మనం వర్క్ పీస్ పెట్టిస్తాం, వర్క్ పీస్ని ఫిక్స్ చేస్తాం, కటింగ్ టూల్ని సెటప్ చేస్తాం, అంతే. ఇంకా ఆటోమేటిక్గా తన వర్క్ని అదంతలో అదే స్టార్ట్ చేసేసుకుంటుంది అండ్ దాని నెక్స్ట్ జాబ్ కూడా అదంతలో అదే స్టార్ట్ చేసుకుంటుంది. ఒక్కసారి మనం సెటప్ చేసేసిన తర్వాత మనకి మ్యాన్ పవర్ అనేది అవసరం లేదు, ఆటోమేటిక్గా అదంతలో అదే మనకు వర్క్ చేసుకుంటుంది. ఓకేనా, ఈ పాయింట్ అదే అనమాట. ద మెషిన్ స్టార్ట్స్ ఇట్ పర్ఫార్మ్స్ ఆటోమేటికల్లీ, అదంతటా అదే ఇంకా పర్ఫార్మ్ చేస్తూ దాని వర్క్ని అదంతలో అదే కంప్లీట్ చేసుకుంటుంది. ద సైకిల్ ఈజ్ రిపీటెడ్ ఆటోమేటికల్లీ టు కంప్లీట్ ద నెక్స్ట్ జాబ్ కంప్లీట్. మొత్తం టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మనం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాన్ పవర్ మాత్రం ఇందులో జస్ట్ సెటప్ చేయడం, కటింగ్ టూల్ని పెట్టడం, వర్క్ పీస్ని ఫిక్స్ చేయడం వరకే మనకి మ్యాన్ పవర్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అంతా మనకి ఈ ఆటోమేటిక్ అయితే మొత్తం చూసుకుంటుంది. స్టార్టింగ్ నుంచి కంప్లీట్ ఒక జాబ్ని స్టార్ట్ చేసి ఆ జాబ్ ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాబ్ స్టార్ట్ చేయడం కూడా దాని పనే. ఇంకా మనం దాంట్లో మనకి టచ్ చేయాల్సిన అవసరం లేదు. ద మెషిన్ ఇన్ విచ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ బై ద ఆపరేటర్. మనం ఓన్లీ వర్క్ పీస్ని అక్కడ ఫిక్స్ చేయడం, కటింగ్ టూల్ని ఫిక్స్ చేయడం, వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ని తీసి పక్కన పెట్టడం వరకే మనం ఆపరేటర్ చేసిన పని, అంతే. ఇంకా ఏ పర్ఫార్మెన్స్ ఆపరేటర్ ద్వారా జరగదు, మిగతాదంతా లేతే చూసుకుంటుంది. ఓకే, ఈ పాయింట్ అదే. అండ్ అదర్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ ఆటోమేటికల్లీ. ఓకే, మిగతావన్నీ ఆటోమేటిక్గా లేతే చూసుకుంటుంది. ఇలా వర్క్ చేస్తే దాన్ని సెమీ ఆటోమేటిక్ మెషిన్స్ అంటారు. ఓకే, సెమీ ఆటోమేటిక్ మెషిన్స్ అంటే ఏంటి? మనం వర్క్ని ఫిక్స్ చేస్తాం, టూల్ని ఫిక్స్ చేస్తే వర్క్ అదంతా అదే జరిగితే సెమీ ఆటోమేటిక్.
అలా కాకుండా ఫుల్లీ ఆటోమేటిక్ అంటే వర్క్ పీస్ అదే ఇచ్చుకుంటుంది, టూల్ కూడా అదే. మనము ప్రోగ్రామింగ్ చేసేస్తే టూల్ కూడా తనకు కావాల్సిన టూల్ ఏదో అదే తీసుకుంటుంది. నెక్స్ట్ వేరే టూల్ కావాలంటే అదే టూల్ మార్చుకొని ప్రతిదీ అదే చేసుకుంటుంది. అప్పుడు దాన్ని ఫుల్లీ ఆటోమేటిక్ అంటుంది. ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ ఎందుకైంది, మనం ఆపరేటర్ ఏం చేస్తాడు, వర్క్ని పెడతాం, కటింగ్ టూల్ని పెడతాడు కాబట్టి దీన్ని సెమీ ఆటోమేటిక్ అంటాం. ఓకే, ఫుల్గా నార్మల్గా మొత్తం అంతా ఆపరేటరే చేస్తే దాన్ని మాన్యువల్ వర్క్ అంటారు, లేదా మాన్యువల్ లేత్. ఓకే, మాన్యువల్ లేత్ ఓన్లీ మనిషి మాత్రమే మొత్తం టోటల్ వర్క్ అంతా చేస్తాడు, అప్పుడు దాన్ని మాన్యువల్ లేత్ లేదా నార్మల్ లేత్ అంటాము. ఇప్పుడు మామూలుగా ఆటోమేటిక్ లేత్ అంటే కొంచెం ఆపరేటర్ చేస్తాడు, స్టార్టింగ్ వర్క్, ఎండింగ్ వర్క్, లోడింగ్ అన్లోడింగ్ వర్క్ అనేది ఆపరేటర్ చేస్తారు, మిగతా వర్క్ అంతా ఆటోమేటిక్ లేత్ అనేది చూసుకుంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.